పోలవరం ఎడమ కాల్వ పనుల్లో 2014-19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ దోచేస్తే ఇప్పుడు ఈనాడు రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్ సంస్థ అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. కాల్వకు అత్యంత నాసిరకంగా కాంక్రీటు లైనింగ్ చేయడం వల్ల పనులు చేసిన కొద్ది రోజులకే పగుళ్లు రావడంతో వాటికి సిమెంటు పూతతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. పోలవరం ఎడమ కాలువ పనుల్లో కాంట్రాక్టర్కు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడం వల్ల పనుల నాణ్యతపై అధికారులు నోరు మెదపలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ 5-5A ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన 81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని చంద్రబాబు ప్రభుత్వం 293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68% అధిక ధరకు అంటే 307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు గత ఏడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే 225.78 కోట్లు ఎక్కువకు అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. అయినా పనులు అత్యంత నాసిరకంగా చేస్తూ పెంచేసిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత అంటూ పచ్చముఠా పంచుకు తింటోందని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణల్ని గుర్తు చేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువలో 5వ ప్యాకేజీ పనుల్ని 181.6 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పనుల్ని అనుంగులకు అప్పగించడంపై దృష్టి సారించారు. 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనుల్ని 60C కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తప్పించి వాటిని 142.88 కోట్లకు యనమల వియ్యంకుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు చెందిన పీఎస్కే హెచ్ఎస్కు 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు కట్టబెట్టారు. వాటితో పాటు 100.3 కిలోమీటర్ల నుంచి 102.5 కిలోమీటర్లు, 110.5 కిలోమీటర్ల నుంచి 111.487 కిలోమీటర్ల వరకు కఠిన శిలతో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని, అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని, క్యూబిక్ మీటర్కు 29.21 చొప్పున 1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా 38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్కే హెచ్ఎస్ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో ఆ సంస్థకు 181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లయింది. 2019 అక్టోబర్ 3 నాటికి ఆ సంస్థ 117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో 64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనుల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసి వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనుల్ని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎడమ కాలువలో 5A ప్యాకేజీలో 100.3 కిలోమీటర్ల నుంచి 102.5 కిలోమీటర్ల వరకు 2016-19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేశారని చూపి క్యూబిక్ మీటర్కు అదనంగా 78 రూపాయల చొప్పున 13,59,59,128 అదనంగా చెల్లించేందుకు 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డిఎల్ఎస్సి ప్రతిపాదన మేరకు చెల్లించాల్సిన 9,94,19,274 పోను మిగిలిన 3,31,39,854 చెల్లించాలని పేర్కొంది. 2017 ఆగస్టు 6న డిఎల్ఎస్సి చేసిన ప్రతిపాదనపై గత ఏడాది జూన్ 25న అంటే 8 ఏళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసిందంటూ ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించేసింది. ఇక కాలువ అడుగు భాగం వెడల్పు పెరగడం వల్ల 2016-19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని చూపి వాటికి అదనంగా 4.4 కోట్ల బిల్లు చెల్లించడానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే
పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో 53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.